అందరికీ నమస్కారం. వైసీపీకి మరో భారీ షాక్. తీవ్ర టెన్షన్లో జగన్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సీఎం జగన్కి సొంత పార్టీ నేతల షాక్. సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారని చెప్తున్నారు. వివరాలు చూస్తే ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. ఇవాళ ఒంగోలు మండలం అగ్రహారం గ్రామంలో జరిగిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు డొమ్మా కొట్టారు. సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి సొంత పార్టీ నేతలైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్, కందుకూరి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, అలాగే ఆయన కుమారుడు టీటీడీ బోర్డు సభ్యుడు సిద్ధా సుధీర్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, ఆమంచి సహా తదితర నేతలు రాకపోవడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్తున్నారు. ఇక అలాగే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అధికార వైసీపీ ఇన్ఛార్జీలు మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాల్లో నుండి కొందరికి టికెట్లు దక్కకపోగా మరికొందరికి స్థానచలనం కలిగింది. సీటు దక్కని కొందరు నేతలు పార్టీని వీడగా మరికొందరు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సీట్లు దక్కుతాయో లేదో అనే అనుమానంతో ఉన్న ఇంకొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలక నేతలు ఒంగోలులో జరిగిన కార్యక్రమానికి దూరంగా ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు మరికొంతమంది నేతలు కూడా టీడీపీ బాట పట్టే అవకాశం ఉండడంతో వైసీపీలోని కీలక నేతలు రంగంలోకి దిగి మిగతా వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారని టాక్ అయితే వచ్చింది. మరో కీలక నేత 4 సార్లు ఎమ్మెల్యే అయిన కందుకూరి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం టీడీపీ యువనేత నారా లోకేష్ని కలవడంతో ఆయన కూడా టీడీపీ కండువా అయితే కప్పుకోనున్నారని అయితే చెప్తూ ఉన్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత సిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పార్టీ మారే ఆలోచనతో ఈరోజే తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు టికెట్లు దక్కని మాజీ మంత్రి బాలినేని వర్గానికి చెందిన కీలక నేతలు కూడా పార్టీ వీడనున్నారని సమాచారం అందుతోందంటున్నారు. ఇక మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలక నేతలంతా పార్టీని వీడటంతో వైసీపీ అధిష్టానం జరిపిన చర్చలు సఫలం కాలేదా, లేక ఇతర పార్టీలు టికెట్లు కన్ఫామ్ అయ్యాకే పార్టీని వీడుతున్నారని సంకేతాలు ఇస్తున్నారనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని అయితే చెప్తూ ఉన్నారు.